గురూజీ నాగలక్ష్మి కాలర్ లైన్ లో ఉన్నారు పాలకొల్లు నుంచి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నాగలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ వారి పేరు అలాగే నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, నక్షత్రం తెలియదండి. మీ వారి పేరు సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 30 ఉంటాయండి. నాగేశ్వరరావు గారు అండి పేరు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి. గురువు గారు నీ పాదాలకు పాదాలు వందనాలండి. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. ఏం పని చేస్తారు మీ భర్త గారు? కాల్ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి సార్. ఏం పని ఏమంటలేదండి సార్. సరిగ్గా అదండి సిమెంట్ దాంట్లోకి వెళ్తారండి ఐరన్ అది మోయడానికి. అది సరిగ్గా ఉండలేదండి. ఒక రోజు వస్తే ఒక రోజు ఉండదండి. ఎక్కడం లేదండి పని. మామూలుగానే ఉంటుందండి. అంటే ఎవరైనా ఇల్లు కట్టించుకుంటే ఏమన్నా వస్తాయండి డబ్బులు, లేకపోతే రావండి. ఎక్కడం లేదండి. నేను ట్రై చేస్తున్నానండి, నాకు దొరుకుతలేదండి. అట్లా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పైకి రావాలి అని నిర్ణయం చేసుకున్నారు. అవునండి. సరే తల్లి. చెల్లెల కాడి నుంచి అలాగే చేసుకున్నామండి. ఇంకా ఈ మధ్యనే అసలు పని దొరుకుతలేదండి నాకు. సరే అమ్మా, మీ ఇద్దరు సుఖంగా ఉండండి, ఇద్దరు కష్టపడండి, పైకి రావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటాను. నేను కొన్ని పరిహారాలు చెప్తాను తల్లి, అది చేయండి. మీరు చేసే ఏదైతే మీ భర్త చేస్తున్నారో ఉద్యోగం, అందులో ప్రగతి, మీకు మంచి ఉద్యోగం వచ్చేట్టు సంకల్పం చేయండి. ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 లోపు రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక బిల్వ దళాలు కాస్త తీసుకెళ్ళి అర్చన చేయించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మీరు ఆ మారేడి పత్రంతో ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 లోపల అర్చన చేయించి తర్వాత విశేషంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా 16 వారాలు చేయండి. ప్రతి మాసంలో పౌర్ణమి రోజు ఎక్కడైనా నదీ తీరం ఉంటే అక్కడ వెళ్ళి మా జన్మదారిద్ర్యం అంతా దూరం అయిపోవాలని ఒక కొబ్బరికాయని ఆ నదిలో వదిలేసి రావాలి ఇంటికి. అలా ఒక 3 మాసాలు చేసుకోండి. నెలకొక్కసారి ఆంజనేయ స్వామి దేవాలయంలో మీకు అనుకూల శక్తి ఉంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో తేనెతో అభిషేకం 3 మాసాలు చేయించండి. లేదా ఆ తేనె అభిషేకం చేసే కాకపోయినా కూడా తేనె కాస్త తీసుకెళ్ళి నైవేద్యానికి పెట్టండి. ఇలా చేసి ఆ నైవేద్యం చేసిన తేనెను తీసుకోవచ్చి ఇంట్లో దీపం వెలిగిస్తారు కదా, ఏ నూనెతో అయినా దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించినప్పుడు కుటుంబం తీయగా ఉండాలి, మంచిగా బతకాలి మేము అని చెప్పి ఆ ఒక పరమేశ్వరుని ప్రార్థించి అందులో ఒక హనీ అంటే ఒక డ్రాప్ తీసి ఒక చుక్క తీసి వెలిగే దీపంలో వేయాలి. ఇలా చేస్తూ వస్తే త్వరలోనే మీకు ఉద్యోగము లభిస్తుంది, కుటుంబంలో ప్రశాంతంగా ఉంటారు, పిల్ల పాపలతో మీ కుటుంబ జీవితంలో మంచిగా జరుగుతుంది తల్లి. నేను చెప్పింది చక్కగా చేయండి, మీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి. గురూజీ మరో కాలర్ లైన్ లో ఉన్నారు, దుర్గా, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. అది పేరు సత్యనారాయణ అండి. నక్షత్రం అది డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 41 అట్లా ఉంటాయి సార్. అట్లా ఉంటాయి మేడం. సరే అండి, దుర్గా గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదాలకు వందనాలు సార్. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మీ కాలు కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి. మంచిది అవుతుంది తల్లి. ఏం పని చేస్తారు భర్త? ఈయనండి ఫోటోగ్రాఫర్ చేస్తారు సార్. ఆ మ్యారేజ్ అయ్యి ఒక 14 ఇయర్స్ అట్లా అవుతుంది సార్. పేరు అంటే నక్షత్రమును డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. సత్యనారాయణ అండి, కొద్దిసారి పిలుస్తారు సార్. సరే తల్లి, మంచిది తల్లి, మీరేం బాధపడకండి, నేను కొన్ని పరిహారాలు ఇస్తాను. చక్కగా నేను చెప్పినంటే మీకు మానసికంగా ప్రశాంతత లేదు, భర్తకు మానసికంగా ప్రశాంతత లేదు, మీలో కూడా చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి, కుటుంబంలో అసలు ప్రశాంతత అనేది లేదు, ఎంత డబ్బు వచ్చినా నిలవదు, వచ్చంగానే ఇలా వెళ్తూ ఉంటుంది, అసలు జీవితంలో ఏం చెయ్యాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. చంద్రుడు కనబడుతున్నాడు మనసు కారకుడు అని. మానసికంగా ఏ దాంట్లోనూ ప్రశాంతత లేదు. అయితే నిజంగా నేను చెప్పింది మీరు మీ భర్త ఇద్దరు పాటించండి, ఖచ్చితంగా జీవితాంతం హ్యాపీగా ఉంటారు, ప్రాబ్లం లేదు. అంటే అన్ని యోగాలు ఉన్నాయి, ఎక్కువ మీరు శివారాధన చేయాలి. ఆ పరమేశ్వరుని ఎక్కువ పూజించే దానివలన
జీవితంలో ఉన్నత అభివృద్ధికి వస్తారు అనేదాన్ని చెప్తుంది. చూడండి, పరమేశ్వరుని మీరేం చేయాలంటే ప్రతి సోమవారం ఎక్కడైనా పుట్ట, మన పూజించే పుట్ట ఉంటుంది కదా, అక్కడ వెళ్ళండి. ఆ పుట్టకి పూజ చేసి దానిపైన పుట్ట పైన 3 ఉద్దరణలు లేదా ఒక 100 ml పాలు పోసి ఒక పిడికిడ మన్ను తీసుకొని వచ్చేయండి. ఉదయాన్నే మీరు వెళ్ళి చేయండి. తీసుకువచ్చేసి దాన్ని శివలింగంగా చేయాలి. మీ భర్త చేతిలో శివలింగంగా చేయించండి. దాన్ని ఇంట్లో పెట్టి బిల్వ దళాలతో అర్చించాలి. మీ భర్త చేసి వెళ్ళిన తర్వాత సాయంత్రం మీరు ఒకసారి దాన్ని పూజించి తర్వాత ఆ లింగాన్ని తీసుకొని పసుపు నీళ్ళలో కలిపేయండి.